లక్కీ స్పిరిచువల్స్ మీ భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్కు స్వాగతం. తులారాశి వారందరికీ నమస్కారం. ఈ వారం గ్రహాలు మీకోసం ఒక చాలా ప్రత్యేకమైన సందేశాన్ని పంపిస్తున్నాయి. రాబోయే ఈ 7 రోజులు మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపుకు కారణమయ్యే అవకాశముంది. అవును, మీరు విన్నది నిజమే. ఈ వారం మీ ముందుకు రాబోయే ఒకే ఒక్క నిర్ణయం మీ భవిష్యత్తు గమనాన్ని మార్చేయగలదు. అది మీ ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, లేదా డబ్బు విషయంలో మీరు వేసే ఒక పెద్ద అడుగు కావచ్చు, లేదా మీ వ్యక్తిగత జీవితాన్ని పూర్తిగా మార్చేసే ఒక కొత్త బాధ్యత కూడా కావచ్చు. మరి ఈ అవకాశాన్ని ఎలా వాడుకోవాలి, ఎదురయ్యే సవాళ్లను ఎలా దాటాలి, వాటన్నిటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అయితే ఈ విశ్లేషణలో ముందుకు వెళ్లే ముందు ఒక చిన్న మాట. మీరు ఇంకా మన ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో చేరకపోతే ఇప్పుడే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన కుటుంబంలో ఒకరిగా చేరండి. ఒకవేళ మీరు ఇప్పటికే మన కుటుంబ సభ్యులైతే ఆ శ్రీమన్నారాయణుడి ఆశీర్వసుల కోసం కామెంట్స్లో ఓం నమో నారాయణాయ నమః అని టైప్ చేసి మీ భక్తిని తెలియజేయండి. సరే, మరి ఈ వారం మన ప్రయాణం ఎలా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. ముందుగా మీ అద్భుతమైన స్వభావం గురించి, ఆ తర్వాత ఈ వారం ఎదురయ్యే మానసిక సవాళ్లు, మీ ఉద్యోగం, డబ్బు, కుటుంబం, ఆరోగ్యం, చివరగా అన్నింటికన్నా ముఖ్యమైన ఈ వారానికి మీరు చేయాల్సిన పవిత్రమైన పరిహారాల గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఈ వారాన్ని మన సొంతం చేసుకోవాలంటే అన్నిటికన్నా ముందు మన బలమేంటో మనకు తెలియాలి. మీ సహజ స్వభావమే ఈ వారం మీ అతిపెద్ద ఆయుధం. మీ రాశి చిహ్నం త్రాసు కదా, అచ్చం దానిలాగే మీరు సహజంగానే జీవితంలో ప్రతి విషయంలో బ్యాలెన్స్ కోరుకుంటారు. ఎప్పుడూ న్యాయం వైపే నిలబడతారు. అందుకే మీ మాటలతో ఎవ్వర్నీ నొప్పించకుండా చాలా క్లిష్టమైన సమస్యల్ని కూడా పరిష్కరించగలరు. అయితే ఒక్కోసారి ఇదే గుణం వల్ల ప్రతి విషయాన్ని మరీ ఎక్కువగా ఆలోచించి మీరే ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అయితే ఈ వారం మీలోని కొన్ని గుణాలు ఫుల్గా యాక్టివేట్ అవుతాయి. ముఖ్యంగా సరైన టైంలో కరెక్ట్ నిర్ణయం తీసుకునే మీ పవర్ అద్భుతంగా ఉంటుంది. మీ మాట తీరుతో కొత్త కొత్త పరిచయాలేర్పడతాయి. పనిచేసే చోట కూడా మీ బాధ్యతను చూసి అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు. సో ఈ బలాలే మిమ్మల్ని ఈ వారమంతే ముందుకు నడిపిస్తాయి. సరే, మన బలాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ వారం ఎదురయ్యే ఒక చిన్న ఛాలెంజ్ గురించి చూద్దాం. మనస్సులో కొంచెం కన్ఫ్యూజన్గా, గందరగోళంగా అనిపించవచ్చు. కానీ అస్సలు కంగారు పడకండి. దానికి కారణం ఏంటో తెలిస్తే పరిష్కారం చాలా చాలా సులభం. అసలు మనసులో ఈ అలజడికి కారణమేంటి? ఎందుకిలా గందరగోళంగా అనిపిస్తోంది? దీని వెనకున్న జ్యోతిష్య కారణమేమిటి? గ్రహాల ప్రభావం మనమీద ఎలా ఉండబోతోంది? ఇప్పుడు చూద్దాం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాహుని ఒక ఛాయాగ్రహం అంటారు. అంటే అది మన భ్రమలను క్రియేట్ చేయగలదు. ప్రస్తుతం రాహువు మీ రాశికి 5వ ఇంట్లో, అంటే మీ తెలివితేటలు, ఆలోచనలు ఉండే స్థానంలో ఉన్నాడు. అందుకే ఒక కాస్మిక్ ఫాగ్ లాగా, అంటే ఒక దట్టమైన పొగముంచలా మీ ఆలోచనల్ని కమ్మేసి ఏది మంచో ఏది చెడో అర్థంకాని పరిస్థితిని సృష్టిస్తాడు. దీనివల్లే చిన్న చిన్న విషయాలకే ఆందోళనగా, కంగారుగా అనిపిస్తుంది. మరి ఈ రాహు ప్రభావం నుండి, ఈ పొగమంచు నుండి బయటపడటానికి సింపుల్గా 3 మార్గాలున్నాయి. 1. అనవసరమైన ఆలోచనలను అక్కడితో ఆపేయండి. 2. గుడికి వెళ్లటం లేదా పూజలు చేయడం లాంటి భక్తి కార్యక్రమాల్లో పాల్గొనండి. ఇది మనసుకి చాలా ప్రశాంతతనిస్తుంది. 3. స్వచ్ఛంద సేవ చేయండి. ఎవరికైనా చిన్న సహాయం చేయటం వల్ల మనసులోని భారం అమాంతం తగ్గిపోయి అద్భుతమైన శాంతి దొరుకుతుంది. ఈ మానసిక ప్రశాంతతను పొందడానికి మనమందరం కలిసి ఆ శ్రీమన్నారాయణుణ్ణి ఒక్కసారి స్మరించుకుందాం. మీ భక్తిని, మీ సంకల్పాన్ని చాటుతూ కామెంట్లలో ఓం నమో నారాయణాయ నమః అని మనస్ఫూర్తిగా టైప్ చేయండి. ఇలా అందరం కలిసి చేసే ప్రార్థన మనందరికీ ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. సవాళ్లను ఎలా దాటాలో చూశాం కదా. మరి ఈ వారం మనకోసం ఎదురుచూస్తున్న మంచి అవకాశాలేంటి? ఉద్యోగం, డబ్బు, కుటుంబం, వీటి గురించి ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాం. ఉద్యోగం చేసేవాళ్లకి ఈ వారం చాలా బాగుంటుంది. ఆఫీస్లో వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న పనులు కూడా చాలా ఈజీగా పూర్తయిపోతాయి. మీ పనితీరు చూసి మీ పై అధికారులు మెచ్చుకుంటారు. ఇది ఫ్యూచర్లో ప్రమోషన్కి కూడా హెల్ప్ అవ్వచ్చు. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ రంగంలో చదువుతున్న విద్యార్థులకైతే ఇది ఒక గోల్డెన్ టైం అని చెప్పొచ్చు. ఇప్పుడు చాలా చాలా ముఖ్యమైన విషయం. ఈ వారం శనిదేవుడి ప్రభావం వల్ల మీకు అనుకోకుండా డబ్బు చేతికి వచ్చే అవకాశం చాలా బలంగా కనిపిస్తుంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, శనిదేవుడు ఒక స్ట్రిక్ట్ కాని దయగల టీచర్ లాంటివాడు.
ఆయన ఒక అవకాశం ఇచ్చాడంటే మన తెలివిని కూడా పరీక్షిస్తున్నాడని అర్థం. ఈ అకస్మాత్తుగా వచ్చిన డబ్బు విషయంలో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి అనవసరమైన ఖర్చులు పెట్టడం లేదా ఎక్కడ పడితే అక్కడే ఇన్వెస్ట్ చేయడం అస్సలు చేయొద్దు. ఏ చిన్న ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందైనా సరే మీ ఇంట్లో అనుభవం ఉన్న పెద్దల సలహా తప్పనిసరిగా తీసుకోండి. వాళ్ళ మాట మీకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఇది కేవలం ఒక ప్రాక్టికల్ సలహా మాత్రమే కాదు, ఒక ఆధ్యాత్మిక సూత్రం కూడా. పెద్దల మాట విని నడుచుకోవడం ద్వారా మీరు శనిదేవుడు పెట్టే ఆ వివేక పరీక్షలో పాసవుతారు. వాళ్ల ఆశీర్వాదాలు మీకు ఆర్థిక స్థిరత్వాన్ని, సహనాన్ని, అన్నింటికన్నా ముఖ్యంగా మనశ్శాంతినిస్తాయి. ఇక కుటుంబం, స్నేహితుల విషయానికొస్తే ఈ వారం మీ బంధాలు మరింత బలపడతాయి. మీ వాళ్లతో కలిసి ఒక చిన్న ప్రయాణం ప్లాన్ చేసుకోండి. ఇది మీ మనస్సుని చాలా తేలికపరుస్తుంది. మీ ప్రేమను, అభిమానాన్ని మాటల్లోనే కాకుండా చేతల్లో కూడా చూపించండి. ఉదాహరణకు, ఈ ఆదివారం మీ కుటుంబంలో ఎవరికైనా ఇష్టమైన పనిలో చిన్న సహాయం చేయండి. ఈ చిన్న జెస్చర్ వాళ్లకి ఎంతో ఆనందాన్నిస్తుంది. ఎప్పుడూ గుర్తుంచుకోండి, మనసు ప్రశాంతంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ వారం మీ మానసిక శారీరక ఆరోగ్యాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ వారం ఉండే మానసిక ఒత్తిడి, శారీరకంగా తలనొప్పి లేదా విపరీతమైన అలసట రూపంలో బయటపడొచ్చు. దీనికి బెస్ట్ మెడిసిన్ ఏంటో తెలుసా? సరైన విశ్రాంతి. ప్రతిరోజు కనీసం 7-8 గంటలు ప్రశాంతంగా నిద్రపోండి. దాంతోపాటు రోజూ ఉదయాన్నే ఒక 10 నిమిషాలైనా ధ్యానం చేయండి. ఇది మీ ఆలోచనలను ఒక క్రమంలో పెట్టి మనసుని ప్రశాంతపరుస్తుంది. ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో అత్యంత కీలకమైన ఫైనల్ విభాగానికి వచ్చేశాం. ఈ వారం గ్రహాల నెగటివ్ ఎఫెక్ట్స్ తగ్గించి పాజిటివ్ ఫలితాలను పెంచే 2 చాలా శక్తివంతమైన పరిహారాలువి. దయచేసి ఈ పరిహారాలను చాలా శ్రద్ధగా పాటించండి. మొదటిది, రాబోయే శుక్రవారం రోజు లక్ష్మీదేవికి కానీ లేదా ఏదైనా అమ్మవారికి గాని తెల్లని పువ్వులు సమర్పించి మనస్ఫూర్తిగా ప్రార్థించండి. ఇక రెండవది, ఇంకా ముఖ్యమైనది, ప్రతిరోజు గుర్తుంచుకోండి, ప్రతిరోజు మీ రాశ్యాధిపతి అయిన శుక్రుడికి సంబంధించిన ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని లెక్కపెట్టి కరెక్ట్గా 33 సార్లు జపించండి. ఈ జపం మీ మనసును స్థిరంగా ఉంచి శుభ ఫలితాలను ఆకర్షిస్తుంది. ఈ వారమంతా మీకు శుభం కలగాలని, ఒక మంచి వార్త మీ తలుపు తట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ శ్రీరాముడి ఆశీస్సుల కోసం మీ నగరం పేరుతో పాటు కామెంట్లలో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. తులారాశి మిత్రులారా, ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఈ వారం గ్రహాలు మీ ఓర్పుని పరీక్షించవచ్చు, కాని గెలుపు మీ చేతుల్లోనే ఉంది. మీ సహజ గుణాలైన సమతుల్యత, వివేకంతో ముందుకు వెళ్ళండి. తొందరపాటుతో కాకుండా శాంతితో తీసుకునే ప్రతి నిర్ణయం మిమ్మల్ని విజయతీరాలకు చేరుస్తుంది. మీ జీవితం ఎల్లప్పుడూ శాంతి, సంపద మరియు విజయంతో నిండిపోవాలని ఆశిస్తూ, చివరిసారిగా ఆ నారాయణుడి ఆశీస్సుల కోసం కామెంట్లలో ఓం నమో నారాయణాయ నమః అని టైప్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశ్లేషణల కోసం దయచేసి లక్కీ స్పిరిచువల్స్ ఛానల్ను తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.